ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఎప్పుడెప్పుడు ఎంత త్వరగా అయిపోతాయిరా బాబు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అంటే కొందరి అసూయ, కొందరి ద్వేషం, కొందరి విషం, కొందరి ముఖ కవలికలు, కొందరి ఫ్రస్ట్రేషన్, కొందరి మంగళవారం కబుర్లు, కొందరికి చేతగాని రాజకీయ పార్టీలు, వాటిని నడుపుతున్న వాళ్ళు, వాటిలో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళకి చేతగాక దోకాడుకుంటూ రాజకీయాలు దోకుతున్నారు. ఇటువంటి వాళ్ళ దరిద్రం అంతా పోతుంది ఎన్నికలు అయిపోతే అని. ఎందుకంటే అందరూ వలస పక్షులే కదా, పోయి ఎవరి పని వాడు చేసుకుంటాడు. ఎవడు ఆంధ్రప్రదేశ్లో ఉండరు కదా, ఎవడు ఆంధ్రప్రదేశ్లో ఉండడు. ఒక వైసీపీ అధినేత తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు ఎవరు లేరు. అప్పుడప్పుడు చంద్రబాబు సార్ ఉంటాడేమో, ఇంకెవరు ఉండరుగా. సినిమాలు చేసుకునే వాళ్ళు సినిమాలు చేసుకుంటారు, జబర్దస్త్లో స్కిట్లు వేసుకునే వాళ్ళు, జడ్జిలు చేసుకునే వాళ్ళు పోతారు. ఇంకా కొందరు అందరూ పోతారు కదా, ఈ వలస పక్షులు అందరూ. ఆంధ్రప్రదేశ్కి పట్టినట్టు దరిద్రం పోతుందని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఎవడైనా క్యూఆర్ కోడ్లు పట్టుకునే వాళ్ళు మళ్ళీ 2029 వచ్చినప్పుడు ఆ క్యూఆర్ కోడ్లు వచ్చి పట్టుకుంటారు. ఈ దరిద్రాలు చూడలేకపోతున్నామని చాలామంది ఫీలింగ్. ఎందుకంటే చేత కావట్లే. అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారేమో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి జనం దగ్గరికి వెళ్తూ ఉంటే, మేఘ రాజకీయాలు చేయడం చేతకాక, జనాల్ని మచ్చిక చేసుకోవడం, జనాలను కన్విన్స్ చేయడం చేతకాక, వీళ్ళకి ఏమొచ్చని చేతకాక మంగళవారం కబుర్లు చెబుతూ ఉన్నారు. చెత్త మాటలు, చెత్త కబుర్లు. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ వాళ్ళన్న నాగబాబు అనే ఆ క్యూఆర్ కోడ్ ఆయనే గుర్తొస్తాడు ఇట్లా పట్టుకొని. ఆ నాగబాబు ఒక వీడియో రిలీజ్ చేశాడు. పిఠాపురంలో అట దాడిశెట్టి రాజా మిథున్ రెడ్డిని వైసీపీ ఇన్ఛార్జ్లో పెట్టినా కూడా చేత కావట్లేదట. అందుకని కడప నుంచి రౌడీలను దించుతున్నారట. పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రతోడికి. సినిమాలు, బాలకృష్ణ సినిమాలోను ఇంకో సినిమాలోను పంచలు కట్టుకొని కొడివిలు పట్టుకొని ఉంటారు. అంతే కడపోలు, పులిందలు, రాయలసీమలు అంటే అట్లే ఉంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కనుక పెద్ద తుణుకాన్లు, గాంధీకి మదర్ తెరేసాకు వారసులు అని చెప్పి ఒక ఫీల్ ఏమో. చేత కాకపోతే ఇంట్లో మూసుకొని కూర్చోవాలి. ఒక ప్రాంతాన్ని ఒకదాన్ని ఇన్సల్ట్ చేసుకుని కడప రౌడీలు వచ్చి పిఠాపురానికి ఏం చేస్తున్నారు? బయట పెట్టాలి కదా. అటువంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏనని కాదు, ప్రతోడు రాయలసీమ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షన్స్లు, కడప రౌడీలు అంటే చెప్పు తీసుకోబడాలనిపిస్తుంది చాలాసార్లు. ఏదైనా దమ్ముగా ధైర్యంగా ఎదుర్కోవాలి. మంగళవారం కబుర్లు దేనికి? మంగళవారం కబుర్లు దేనికి? ఎటు రాజకీయాల్లో చక్కగా 2 సభలు పెట్టలేరు, గంట సేపు నడవలేరు, గంట సేపు ప్రచారం చేయలేరుగా. దానికి రాజకీయాలు ఎందుకు? సినిమాలు చేసుకోవచ్చుగా చేత కాకపోతే. నేను అంతకుమించి ఆదాయం ఉన్నట్లుంది ఇందులో. సినిమాలకు మించి మంచి ఆదాయం ఏమైనా ఉందేమో. కడప రౌడీలు మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి అంత దూరం రండి చూసుకుందామంట. నీ తమ్ముడికి మిషన్ గన్ను, నువ్వు AK-47 పట్టుకొని పోయి కాల్చుకోండి. నిలబడి రపా అని సినిమా షూటింగ్ పెట్టుకోండి. ఆడికి పోయి చెత్త మాటలు, చెత్త కబుర్లు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులను ఎదుర్కోలేక ప్రతోడికి ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు రౌడీ జీపులు కట్టేసి ఈడ్చుకొని పోతా, జీపులు కట్టేసి కొట్టుకుంటూ పోతా, గబ్బర్ సింగ్ లాగా పీక బిస్కెత్తా, ఎంటబడి కొడతా, కొట్టి మోకాల మీద కూర్చోబెడతా. ఈ మాటలు మాట్లాడేటోడు గాంధీకి వారసుడు. మరి ఈ మాటలు మాట్లాడేటోడు రౌడీ, చెత్త మాటలు మాట్లాడేటోడు. పనికిమాల చేసాలు. ఈయన వీడియో రిలీజ్ చేస్తే వాడు ఆ టాల్కం పౌడర్ వాళ్ళ ఛానల్ వాడట. కడప అని అంటే కడప మీద ఏమంటారు, కడప మీద గొడ్డలి, కా మీద గొడ్డలి, డా మీద సుత్తి, పా మీద పెద్ద కొడవలి, ఇంత పెద్ద వేట కొడవలి పెట్టేసి ఆ రక్తం ఆరుతున్నాయి ఆ అక్షరాలు. దానికి కడప రౌడీలు అని తమ్మనేలు. నీ మొహం మీద ఒక రైలు పోనించుకోరా, సగం దరిద్రం పోతుంది. లేవు నీ మొహం మీద బండ పెట్టుకో. దీన్ని ఇంకా భయంకరంగా చిత్రీకరించుకుంటూ ఏం బతుకులు బతుకుతారా? ఎందుకురా బాబు మీకు, ఎందుకురా బతుకులు? గొడ్డలు తీసుకొని రోడ్డు మీద అడక్క తిని బతకచ్చు కదరా బాబు. అంత భయంకరంగా ఈడ్చుకొచ్చి తంతాం, పీక పిచ్చుకుతాం, కొట్టి చంపుతాం అనేటోడు మాత్రం అది రౌడీజం కాదు. రౌడీజం అంటే ఇంకా కడపోలే రౌడీ. అక్కడ మనిషి తప్ప మంచోడు ఎవడు ఉంటాడు? ఇంకా సంస్కారం లేని ఎదవలందరూ రాజకీయాల్లోనే ఉంటారు. చేతగానే మంగళవారం కబుర్లు చెప్పే వాళ్ళందరూ ఎన్నికల దగ్గర సంక్రాంతికి కొత్త బిచ్చగాళ్ళు వచ్చినట్లు ఎన్నికలు వచ్చి కొత్త బిచ్చగాళ్ళు అందరూ వస్తుంటారు. ఈ బిచ్చగాళ్ళ దరిద్రం పోతుంది.
ఆంధ్రప్రదేశ్లో త్వరగా ఎన్నికలు అయిపోతే ఈ బిచ్చగాల దరిద్రం పోతుంది.